నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ గోంగూర రోటి పచ్చడి. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 2 కట్టల గోంగూరని ఇలా కాళ్ళతో తెంపి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని తీసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేయించుకోవచ్చు. అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 స్పూన్ ధనియాలు, 10 ఎండుమిర్చి, మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక 5-6 వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగానే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి మరో 3 నుంచి 4 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి, ఇలా దగ్గరికి వచ్చేలా. ఇలా గోంగూర మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే ఒక చిన్న ముక్క చింతపండుని, ఇందులోనే రుచికి తగినంత కల్లుప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే గోంగూర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా కాకుండా మరీ మెత్తగా కూడా కాకుండా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. రోటి పచ్చడి ఫ్లేవర్ రావాలంటే కొంచెం గరుగ్గా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చెయ్యట్లేదు, మాకు ఇలానే ఇష్టం, అందుకే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అవుతుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.